Hi, hello my dear students. Welcome to our channel Rajesh Biology and I am Rajesh MSc Zoology. Today our topic is terminology of the genetics. జెనెటిక్స్లో మనం ఇంట్రడక్షన్ పార్ట్ చూసాం. అయితే ఆ వీడియోలోనే చెప్పాను మీకు టెర్మినాలజీ అనేది చాలా ఇంపార్టెంట్ అని. అందులో ఉండే ప్రతి టర్మ్ దాని యొక్క ఎగ్జాక్ట్ మీనింగ్ అనేది తెలుసుకుంటే జెనెటిక్స్ అనేది మనకి చాలా ఈజీ అవుతుంది అని. సో ఆ టెర్మినాలజీ ఏంటనేది చూద్దాం. ఫస్ట్ క్రోమోజోమ్ అంటే మీకు తెలుసు, ఈ సెల్ డివిజన్ జరుగుతున్న టైంలో క్రోమాటిన్ మెటీరియల్ అనేది కండెన్స్ అయిపోయి ఒక కండెన్స్డ్ ఫామ్లో రెండు లిమ్స్ని ఫామ్ చేసుకుని ఒక స్ట్రక్చర్ని ఫామ్ చేస్తుంది. దాన్ని క్రోమోజోమ్ అంటారని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. ఓకే, సో క్రోమోజోమ్ తెలుసు మీకు. జీన్ అంటే ఏంటో కూడా మీకు తెలుసు. ఒకవేళ నోట్ చేసుకోవాలనుకుంటే కనుక నోట్ చేసుకోండి. జీన్ యొక్క డెఫినేషన్ ఏంటి అంటే, ఫస్ట్ క్రోమోజోమ్ డెఫినేషన్ నోట్ చేసుకోండి. కండెన్స్డ్ ఫామ్ ఆఫ్ క్రోమాటిన్ ఈజ్ కాల్డ్ క్రోమోజోమ్. అండ్ వీ కెన్ అబ్జర్వ్ ద క్రోమోజోమ్ ఆర్ వీ కెన్ అబ్జర్వ్ ద క్రోమాటిన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ క్రోమోజోమ్ ఓన్లీ డ్యూరింగ్ సెల్ డివిజన్ టైంలో మాత్రమే మనం దాన్ని అబ్జర్వ్ చేయగలుగుతాం. నార్మల్ టైంలో, ఇంటర్ఫేస్ టైంలో ఇది ఒక క్రోమాటిన్ థ్రెడ్ లాగానే కనిపిస్తుంది. నెక్స్ట్ జీన్ అంటే ఏంటి? Gene is a sequence of nitrogen bases which are transcriptionally active or which has a transcriptionally active role. ఒక ట్రాన్స్క్రిప్షన్ అనేది తెలుసు కదా మీకు. అంటే సింపుల్గా చెప్పాలంటే ట్రాన్స్క్రిప్షన్ని డిఎన్ఏ ఉంటుంది. ఇది డిఎన్ఏ ఏం చేస్తుందంటే ఒక ఎంఆర్ఎన్ఏని ఫామ్ చేస్తుంది. ఈ ఎంఆర్ఎన్ఏని ఫామ్ చేయడాన్ని, ఈ ప్రాసెస్ని ట్రాన్స్క్రిప్షన్ అంటాం. రాయడాన్ని డిస్క్రిప్షన్ అంటారు కదా, డిస్క్రిప్షను. డాక్టర్ రాసేదాన్ని ప్రిస్క్రిప్షన్ అంటారు కదా, అలా ఇది ట్రాన్స్క్రిప్షన్. రాస్తుంది అనమాట, దాని దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఇది రాస్తుంది. కాబట్టి ఇది ట్రాన్స్క్రిప్షన్. ఈ ఎంఆర్ఎన్ఏ ఏం చేస్తుందంటే ట్రాన్స్లేట్ చేసి అదొక ప్రోటీన్గా మారుస్తుంది. ఎందుకంటే ఈ లాంగ్వేజ్ అర్థం కాదు అందరికీ. ఓకే, కాబట్టి దీన్ని ట్రాన్స్లేషన్, ఆ ఇన్ఫర్మేషన్ని ట్రాన్స్లేట్ చేస్తుంది. ఇది ఎలా ఉంటుందంటే చూడడానికి, డిఎన్ఏ అనే డాక్టరు తన ప్రిస్క్రిప్షన్ నోట్ మీద రాసిస్తాడు. ఆ ప్రిస్క్రిప్షన్ పేపర్ ఉంటుంది కదా, అది ఎంఆర్ఎన్ఏ. అతడు రాసే ప్రాసెస్ని ప్రిస్క్రిప్షన్ అంటారు కదా, ఇక్కడ ట్రాన్స్క్రిప్షన్ అంటాం దాన్ని. సో డిఎన్ఏ డాక్టరు తన ఎంఆర్ఎన్ఏ అనే ప్రిస్క్రిప్షన్ నోట్ మీద ట్రాన్స్క్రిప్షన్ చేస్తాడు. ఇది మనకు అర్థమవుతుందా? ఇది ఎవరికీ అర్థం కాదు, ఒక్క మెడికల్ షాప్ ఓనర్కి మాత్రమే అర్థమవుతుంది. సో ఈ ట్రాన్స్క్రిప్షన్ అనే ఈ ప్రిస్క్రిప్షన్ నోట్ మనం తీసుకెళ్ళి మెడికల్ షాప్లో ఇస్తే వాడు దాన్ని ట్రాన్స్లేట్ చేసుకుని మీకు ఒక ప్రోడక్ట్ ఇస్తాడు. ఆ ప్రోడక్ట్ అది ప్రోటీన్ కావచ్చు, ఎమైనో యాసిడ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ ప్రోడక్ట్ అనే ట్యాబ్లెటో లేదంటే సిరప్పో సిరంజో అది ప్రోటీన్ అనమాట. సో డాక్టర్ డిఎన్ఏ, ఎంఆర్ఎన్ఏ అనేది ప్రిస్క్రిప్షన్ నోటు, అక్కడ రైబోజోమ్ అనేది మెడికల్ షాపు, ప్రోటీన్ అనేది ట్యాబ్లెట్ అయితే ఇది ట్రాన్స్క్రిప్షను, ఇది ట్రాన్స్లేషను. ఈ డిఎన్ఏలో ప్రతి జీన్ కాదు, ప్రతి నైట్రోజన్ బేసు యాక్టివ్గా ట్రాన్స్క్రిప్షన్ చేయదు. ఏదైతే యాక్టివ్గా ట్రాన్స్క్రిప్షన్ చేయగలుగుతుందో ఆ సీక్వెన్స్ని మాత్రమే జీన్ అనాలి. ఆ సీక్వెన్స్ మాత్రమే జీన్. ఓకే, అయింది. జీన్ అంటే ఏంటో తెలిసింది. సో జీన్ ఈజ్ నథింగ్ బట్ a sequence of nitrogen base which has a transcriptionally active role. హోమోలాగస్ క్రోమోజోమ్స్ అంటే ఏంటి? హోమోలాగస్ క్రోమోజోమ్స్ అంటే క్రోమోజోమ్స్ అనేవి పెయిర్డ్గా ఉంటాయి. మీ అందరికీ తెలిసిందే 23 పెయిర్స్ ఆఫ్ క్రోమోజోమ్స్ అని చదువుకుంటాం మనం. ఎందుకు ఈ పెయిర్స్ అంటాం? ఇది ఒక క్రోమోజోమ్ అనుకుందాం, క్రోమోజోమ్ నెంబర్ 1. క్రోమోజోమ్ నెంబర్ 1 అనేది ఎప్పుడు ఒంటరిగా ఉండదు, జంటగా ఉంటుంది. ఈ రెండు కలిపి క్రోమోజోమ్ నెంబర్ 1. ఓకే, బైవాలెంట్ని ఫామ్ చేస్తాయి, రెండు కలిపి క్రోమోజోమ్ నెంబర్ 1. క్రోమోజోమ్ 2 అనేది కూడా ఇలా పేర్డ్గానే ఉంటుంది. ఈ రెండు కలిపి క్రోమోజోమ్ నెంబర్ 2. ఓకే, ఈ క్రోమోజోమ్ 1లో ఉన్న ఈ పేర్లో ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో అదే ఇన్ఫర్మేషన్ అవతల దాంట్లో కూడా ఉంటుంది. ఇక్కడ ఏదైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో అదే ఇన్ఫర్మేషన్ ఇక్కడ కూడా ఉంటుంది, ఏమాత్రం తేడా ఉండదు. ఇది ఐబాల్ కలర్ని కోట్ చేస్తుందా, ఇది కూడా ఐబాల్ కలర్నే కోట్ చేస్తుంది. ఇది నీ హెయిర్ కలర్ కోసమా, ఇది కూడా నీ హెయిర్ కలర్ కోసమే. ఇది నీ లెంత్, అది నీ హైట్కి సంబంధించిందా, ఇది కూడా నీ హైట్కి సంబంధించింది. ఇక్కడ ఒకవేళ నీ కనురెప్పల మధ్య ఉండే, కనుబొమ్మల మధ్య ఉండే గ్యాప్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంది అనుకుందాం.
రెండో క్రోమోజోమ్లో టాప్ లింబ్లో, రెండో క్రోమోజోమ్లో అదర్ దాంట్లో కూడా టాప్ లింబ్లో అదే ఉంటుంది, ఏమాత్రం తేడా ఉండదు. సో సేమ్ టైప్ ఆఫ్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ కలిగిన అదే క్రోమోజోమ్ పేరుని మనం హోమోలాగస్ పేర్ అని చెప్పచ్చు. హోమోలాగస్ పేర్ ఆఫ్ క్రోమోజోమ్స్ అంటే పేర్ ఆఫ్ క్రోమోజోమ్స్ విచ్ హ్యావ్ ద సిమిలర్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్, సిమిలర్ జెనెటిక్ మ్యాకప్. ఓకే, సిమిలర్ టైప్ ఆఫ్ జెనెటిక్ మ్యాకప్, సిమిలర్ కాదు, సిమిలర్ టైప్ ఆఫ్ జెనెటిక్ మ్యాకప్ని కలిగి ఉన్నది, సిమిలర్ టైప్ ఆఫ్ జెనెటిక్ ఇన్ఫర్మేషన్ని క్యారీ చేసే పేరుని ఏమంటామంటే మనం హోమోలాగస్ క్రోమోజోమ్స్ అని చెప్పచ్చు. సో ఇప్పుడు ఈ క్రోమోజోమ్స్ నేను ఇక్కడ ఎన్లార్జ్ చేస్తున్నాను. ఫస్ట్ పేర్ ఆఫ్ హోమోలాగస్ క్రోమోజోమ్స్. మనకి రెండు ఎలా వచ్చాయి, మన బాడీలోకి రెండు ఎలా వచ్చాయి? ఇదేమో మదర్ బాడీ నుంచి వచ్చింది, ఇదేమో ఫాదర్ బాడీ నుంచి వచ్చింది. ఇది ఫస్ట్ క్రోమోజోమ్ ఇన్ స్పర్మ్ సెల్, ఇది ఫస్ట్ క్రోమోజోమ్ ఇన్ ఓవా, ఇది సెకండ్ క్రోమోజోమ్ ఇన్ ఓవా, సెకండ్ క్రోమోజోమ్ ఇన్ స్పర్మ్ సెల్. ఇవి ఇందులో అయితే 23 ఎలా ఉంటాయో స్పర్మ్ సెల్లో, ఓవాలో కూడా 23 ఉంటాయి కదా, అవి రెండు ఫ్యూజ్ అయితే 46 అవుతాయి కదా, ఈ పేరు అనమాట. సో ఇలా దీన్ని మనం ఏమంటామంటే హోమోలాగస్ క్రోమోజోమ్స్ అంటాం. సేమ్ ఉంటాయి కాబట్టి హోమో. సేమ్ లోకస్, సేమ్ లోకస్ అంటే ఏంటి? ఇక్కడ క్రోమోజోమ్ మీద జీన్ ఐ అనేది ఉంది అనుకుందాం. జీన్ అనే పేరు మనం ఇచ్చాం, దానికి ఒక ముద్దు పేరు పెట్టుకున్నాం. ఐ అనేది ఒక ముద్దు పేరు ఈ జీన్కి. జీన్ ఐ అనేది క్రోమోజోమ్ 1 మీద ఈ లోయర్ లింబ్లో ఇక్కడ ఉంటే ఎంత గ్యాప్ ఉందో సెంటీమీటర్, అంతే గ్యాప్ సెంటీమీటర్తో ఇక్కడ ఉంటుంది ఐ అనేది. ఓకే, సో సేమ్ లోకస్ ఆన్ హోమోలాగస్ క్రోమోజోమ్స్. ఓకే, డిఫరెంట్ లోకస్ ఆన్ హోమోలాగస్ క్రోమోజోమ్స్ అనేది మనం ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. సేమ్ లోకస్ అనే చెప్పాలి దీన్ని. డిఫరెంట్ లోకస్ అంటే ఏమవుతుందంటే ఇది ఒక లోకస్, ఇక్కడ ఇంకొక లోకస్ అవుతుంది. డిఫరెంట్ లోకస్ ఆన్ సేమ్ క్రోమోజోమా? కాదు, ఎప్పుడు కూడా సేమ్ లోకస్ ఆన్ హోమోలాగస్ క్రోమోజోమ్స్. ఓకే, హోమోలాగస్ క్రోమోజోమ్స్ అంటే ఏంటో అర్థమైంది. ఇక్కడే నాన్ హోమోలాగస్ అంటే ఏంటో కూడా చూద్దాం. ఇది క్రోమోజోమ్ 1 పేరు కదా, క్రోమోజోమ్ 2 పేరు ఇక్కడ డ్రా చేస్తాను నేను. ఇది క్రోమోజోమ్ పేరు 2. ఈ క్రోమోజోమ్ని మనం నాన్ హోమోలాగస్ అనాలి. 1-2 అనే కాదు, 1తో 1ని తప్ప మీరు దేన్ని కంపేర్ చేసినా అది నాన్ హోమోలాగస్ క్రోమోజోమ్ అవుతుంది. ఇది మాత్రమే హోమోలాగస్ క్రోమోజోమ్. అలానే దీనికి ఇది మాత్రమే హోమోలాగస్ క్రోమోజోమ్. వేరే ఇంకేది నువ్వు కంపేర్ చేసి పెట్టినా అక్కడ దాన్ని మనం నాన్ హోమోలాగస్ క్రోమోజోమ్ అనే చెప్పాలి. క్లియరా? సో హోమోలాగస్ క్రోమోజోమ్ అంటే ఏంటో తెలిసింది, నాన్ హోమోలాగస్ క్రోమోజోమ్స్ అంటే ఏంటో తెలిసింది. ఇక లోకస్ ఆల్రెడీ మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం. స్పెసిఫిక్ లొకేషన్ ఆఫ్ ఎ జీన్ అనే క్రోమోజోమ్ ఈజ్ కాల్డ్ లోకస్. దీన్నే లోకస్. అది చూడనట్లయితే కనుక ముందు ఆ వీడియో చూడండి, తర్వాత ఇది మనకి ఈజీగా అర్థమవుతుంది. సో లోకస్ అంటే ఏంటో తెలుసు. ఇక అల్లేల్స్ చూద్దాం. అల్లేల్ అనేది చాలా ఇంపార్టెంట్. చాలా కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యేది కూడా ఇక్కడే, అల్లేలా జీనా, రెండింటికి తేడా ఏంటి అని చెప్పేసి. అల్లేల్కి జీన్కి తేడా ఏమీ లేదు, రెండు ఒకటే. ఓకే, అవి రెండు వేరు పదాలే కానీ వాటి యొక్క జెనెటిక్ మేకప్ ఒకటే. ఫర్ ఎగ్జాంపుల్, నా పేరు రాజేష్, నేను ఒక ఇండివిజువల్ని. నా పక్కనే మా బ్రదర్ నుంచున్నాడు అనుకుందాం, అతని పేరు సాయి గోపాల్. ఓకే, మీరు అతన్ని మనిషి అని అంటారు, నన్ను మనిషి అని అంటారు, కానీ ఇద్దరిని కలిపినప్పుడు వాళ్ళు బ్రదర్స్ అంటారు. సో అలా ఇది ఒక జీను, ఇది ఒక జీను. దీన్ని మనం జీన్ అంటాం, దీన్ని మనం జీన్ అంటాం. కానీ రెండింటిని గురించి చెప్పాలంటే కనుక దీస్ ఆర్ అల్లేల్స్ ఆఫ్ సేమ్ జీన్, అల్లేల్స్ ఆఫ్ సేమ్ జీన్ అని చెప్పేసి చెప్పాలన్నమాట. అంటే హోమోలాగస్ క్రోమోజోమ్స్ మీద ఉంటాయి కదా, వాటిని అల్లేల్స్ అని చెప్తాం, వాటిని అల్లెలో మార్ఫ్స్ అని కూడా అంటాం. మాకు డెఫినేషన్ కావాలంటారా? డెఫినేషన్ ఏంటి అంటే, అల్లేల్ యొక్క డెఫినేషను ఆల్టర్నేటివ్ ఫార్మ్స్ ఆఫ్ సేమ్ జీన్, దాన్ని అల్లేల్స్ అంటాం. ఈ అల్లేల్స్ ఎక్కడ ఉంటాయి? అల్లేల్స్ ప్రజెంట్ ఆన్ సేమ్ లోకస్ ఆన్ హోమోలాగస్ క్రోమోజోమ్స్. ఇది అల్లేల్ అంటే. ఓకే, దీని ఫంక్షన్ ఏంటి, జీన్ ఫంక్షన్ ఏంటి, దాని గురించి చెప్పడానికే మీకు ఇక్కడ ఎక్స్ట్రా 2 పదాలు రాశాను. జీన్ అనేది క్యారెక్టర్ని డిసైడ్ చేస్తుంది. జీన్ దేన్ని డిసైడ్ చేస్తుంది? క్యారెక్టర్ని డిసైడ్ చేస్తుంది. అల్లేలు ట్రైట్ని డిసైడ్ చేస్తుంది. అల్లేలు దేన్ని డిసైడ్ చేస్తుంది? ట్రైట్ని.
అసలు క్యారెక్టర్కి ట్రైట్కి తేడా ఏంటి? మనందరికీ బాగా తెలిసిన ఎగ్జాంపుల్ లెంత్ ఆఫ్ ద ప్లాంట్ తీసుకుందాం. క్యాపిటల్ టీ స్మాల్ టీ F1 జనరేషన్లో అన్ని క్యాపిటల్ స్మాల్ టీ ఇవన్నీ మనకు తెలుసు కదా. సో టాల్ అనేది ఒక ట్రైట్, డ్వార్ఫ్ అనేది ఒక ట్రైట్. డామినెంట్ ఆర్ రెసిసివ్ అనేది సెకండరీ. టాలు డ్వార్ఫ్ వాటిని ట్రైట్స్ అంటాం. మరి ఇందులో ఏది క్యారెక్టరు? టాల్ అనేది క్యారెక్టర్ కాదు, డ్వార్ఫ్ అనేది కూడా క్యారెక్టర్ కాదు, ఇవి ట్రైట్స్. ఓకే, మరి క్యారెక్టర్ ఏంటి? లెంత్ అనేది క్యారెక్టర్, ఇది క్యారెక్టర్, ఇవి ట్రైట్స్. సో ఒక క్యారెక్టర్కి ట్రైట్స్ ఉంటాయి. కలర్ అనేది క్యారెక్టర్, ఎల్లోనా గ్రీనా అనేది ట్రైట్, పొజిషన్ అనేది క్యారెక్టర్, యాక్సియలా టెర్మినలా అనేది ట్రైట్స్, టెంపరేచర్, చాలా టెంపరేచర్ ఉంది. ఓకే, టెంపరేచర్ అనేది క్యారెక్టర్, అది హాటా కోల్డా అనేది ట్రైట్స్. ఓకే, మనం ఏదైనా ఒకటి పట్టుకొని ఇది చాలా హాట్గా ఉంది అంటాం, కానీ ఇది చాలా టెంపరేచర్ ఉంది అని చెప్పాం. కానీ నిజానికి టెంపరేచర్ అనేదే క్యారెక్టర్, అది హాటా కోల్డా అనేది మన స్కిన్ సర్ఫేస్ యొక్క టెంపరేచర్ని బేస్ చేసుకుని ఉంటుంది. ఓకే, టాలు డ్వార్ఫ్ ఇవన్నీ ట్రైట్స్. లెంత్ అనేది క్యారెక్టర్, షేప్ అనేది క్యారెక్టర్, రౌండ్ ఆఫ్ రింక్లెడ్ అనేది ట్రైట్. అర్థమైంది అనుకుంటాను ఇప్పుడు. సో జీన్ అనేది క్యారెక్టర్ని డిసైడ్ చేస్తుంది. లెంత్ ఆఫ్ ద ప్లాంట్ అనేది జీన్ టీ, దానికి జీన్ కే అనుకుందాం. ఈ జీన్ కేకి 2 అల్లెల్స్ ఉన్నాయి, అయితే టాలు లేదా డ్వార్ఫ్. షేప్ ఆఫ్ ద సీడ్ని డిసైడ్ చేసేది ఒక ఎం అనే జీను, దీనికి 2 అల్లెల్స్ ఉన్నాయి, 2 ఆల్టర్నేటివ్ ఫార్మ్స్ ఉన్నాయి, అయితే రౌండ్ లేదా వ్రింక్లెడ్. ఓకే, సో అది అల్లేల్ అంటే. అల్లేల్స్ ఎక్కడ ఉంటాయంటే లోకస్ ఆన్ ద సేమ్ హోమోలాగస్ క్రోమోజోమ్స్ అని చెప్పుకున్నాం. అల్లేల్ స్ట్రక్చర్ ఏంటి? జీనే అల్లేల్ స్ట్రక్చర్ అంటే. ఇప్పుడు AGA ఉంది, ఇది టాల్ ప్రొడ్యూస్ చేస్తున్నట్లయితే కనుక AGT ఇది డ్వార్ఫ్ని ప్రొడ్యూస్ చేస్తుండొచ్చు. నెంబర్ ఆఫ్ నైట్రోజన్ బేసెస్ సేమ్, సీక్వెన్స్ ఆల్సో సేమ్, బట్ కాకపోతే ఒక చిన్న మోడిఫికేషన్ వల్ల అది రెసిసివ్ అయిపోతుంది, అంత లెంత్ని ఇవ్వలేకపోతుంది, కాబట్టి దీన్ని మనం రెసిసివ్ అంటున్నాం. బట్ 2 జీన్సే, 2 నైట్రోజన్ బేస్ సీక్వెన్సెసే, వాటి క్యారెక్టర్ వాటికి ఉంది. ఓకే, అది అల్లేల్ అంటే. మనం ఇంకాస్త ముందుకు వెళ్ళే కొద్దీ ఇంకాస్త క్లారిటీ వస్తూ ఉంటుంది. ఇప్పటికి అర్థం కాకపోయినట్లయితే కనుక టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, చాలా ఈజీ కాన్సెప్ట్లు ఇవన్నీ కూడా. డామినెంట్, రెసిసివ్ మీ అందరికీ తెలిసిందేది. ఏదైతే ఎక్స్ప్రెస్ అవుతుందో ఒక హెటరోజైగస్ కండిషన్లో, హెటరోజైగస్ హోమోజైగస్ తెలుసు కదా మీకు. హోమోజైగస్ అంటే 2 సేమ్ ఉంటుందని హోమోజైగస్ అంటాం, ఇది హోమోజైగస్. స్మాల్ టీ కూడా హోమోజైగస్. ఇక్కడ ఈ అల్లేలు క్యాపిటల్ టీ, ఈ అల్లేలు స్మాల్ టీ అనుకుందాం. ఇదేమో టాల్ని రిప్రజెంట్ చేస్తుంది, ఇదేమో డ్వార్ఫ్ని రిప్రజెంట్ చేస్తుంది, కానీ 2 లెంత్నే రిప్రజెంట్ చేస్తున్నాయి. ఈ కండిషన్లో దీన్ని ఏమంటామంటే హెటరోజైగస్ కండిషన్ అంటాం. మన టీత్ కూడా హెటెరోడాంట్ టీత్, హెటెరో అంటే రకరకాల టీత్ అని, ఇవి 2 వేరు కదా, కాబట్టి దీన్ని హెటెరోజైగస్ అంటాం. ఈ హెటెరోజైగస్ కండిషన్లో ఇదే బయటకు వస్తుంది, 6 feet హైట్ వచ్చేస్తుంది, ఇది ఎక్స్ప్రెస్ అవ్వడం లేదు, అంటే ఫీనోటైపికల్గా దీనికి ఇంపార్టెన్స్ లేదు. ఏదైతే హెటెరోజైగస్ కండిషన్లో ఒక డిస్సిమిలర్ పేర్లో, సిమిలర్ పేర్ ఉందనుకుందాం, 2 స్మాల్ టీ ఉంటే డ్వార్ఫే వస్తుంది, 2 క్యాపిటల్ ఉంటే టాలే వస్తుంది. కానీ ఒకటి క్యాపిటల్ టీ ఒకటి స్మాల్ టీ ఉన్నప్పుడు, ఒకటి డామినెంట్ అల్లెల్ ఇంకోటి రెసిసివ్ అల్లెల్ అనుకున్నప్పుడు, ఇలా డిస్సిమిలర్ పేర్లో ఏదైతే బయటకి ఎక్స్ప్రెస్ అవుతుందో దానిని డామినెంట్ అంటాం. ఇలా డిస్సిమిలర్ పేర్లో ఏదైతే ఎక్స్ప్రెస్ అవ్వలేకపోతుందో దాన్ని రెసిసివ్ అంటాం. సో రెసిసివ్కి ఒక డెఫినేషన్ రాసుకోవాలనుకుంటే, ద అల్లెల్ విచ్ ఈజ్ ఫెయిల్డ్ టు ఎక్స్ప్రెస్ ఇట్స్ ఫీనోటైప్ in the presence of dominant, that is called recessive allele. Recessive allele అంటే ఏంటి? The allele which is failed to express itself in the phenotype in the presence of the dominant character, that is called recessive. ఓకే, బట్ ఎప్పుడైతే 2 రెసిసివ్ ఆటోమేటిక్గా దాని ఎక్స్ప్రెషన్ అనేది బయటకు వస్తుందన్నమాట. డామినెంట్కి ఏం చెప్పచ్చు? డామినెంట్ అంటే ద అల్లేల్ విచ్ కెన్ ఎక్స్ప్రెస్ ఇట్స్ క్యారెక్టర్ in the heterozygous condition also, that is called dominant. సో డామినెంట్కి రెసిసివ్కి తేడా తెలిసిందని అనుకుంటున్నాను. అంటే మనం
మెండల్ క్రాసెస్లోకి వెళ్ళాక ఇవి ఇంకాస్త ఈజీ అవుతాయి. ఓన్లీ టెర్మినాలజీ చెప్పుకునేటప్పుడు వాటి యొక్క డెఫినేషన్ని ఒక్కొక్క ఎగ్జాంపుల్ని మాత్రమే చెప్పడం బెటర్ అని నేను కొంచెం ముందుకు వెళ్తున్నాను. పేరెంట్ హైబ్రిడ్ అనేది కూడా మనకు మెండల్ క్రాస్లో ఈజీగా తెలుస్తుంది. మీకు క్యాపిటల్ టీ క్రాస్డ్ విత్ స్మాల్ టీ వీటిని పేరెంట్స్ అంటాం. ప్యూర్ గ్యామెట్స్ ఉన్నాయి కాబట్టి రెండు ఒకటే ఉంటే వాటిని ప్యూర్ అంటాం. ఒకవేళ డిస్సిమిలర్గా ఉన్నాయనుకుందాం, ఇది ఇంప్యూర్ ప్లాంట్, ఇది ప్యూర్ ప్లాంట్. ఏవైతే మనం బిగినింగ్లో తీసుకున్నామో వాటిని మనం పేరెంట్స్ అంటాం. వాటి నుంచి గ్యామెట్స్ వస్తాయి, గ్యామెట్స్ నుంచి F1 వస్తుంది. ఆ F1ని హైబ్రిడ్ అనాలి. సో ఇది హైబ్రిడ్ అంటే. సో మీకు పేరెంట్ హైబ్రిడ్ అనేది కూడా మనం మెండల్ మోనో హైబ్రిడ్ క్రాస్ చెప్పుకుంటున్నప్పుడు హైలైట్ చేసి చెప్పుకుందాం. నెక్స్ట్ క్లాస్లో మెండల్ మోనో హైబ్రిడ్ క్రాస్ కోసం డిస్కస్ చేసినప్పుడు ఇందులో ఉండే మ్యాక్సిమం కండిషన్స్ని రిప్రజెంట్ చేస్తూ అది ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఓకే, జీనోటైపిక్ అండ్ ఫీనోటైపిక్ ఇది కూడా మనకు అప్పుడే తెలుస్తుంది. జీనోటైపు ఫీనోటైప్కి ఒక సింపుల్ నిర్వచనం అయితే ఇచ్చేస్తాను నేను, ఆ డెఫినేషన్ అనేది. ఫీనోటైప్ అంటే డిస్క్రిప్టివ్ టర్మ్స్ని ఫీనోటైప్ అంటాం. అంటే మనం చూడగలుగుతాం, దాన్ని డిస్క్రైబ్ చేయగలుగుతాం. సో చూడగలుగుతున్నాం, 6 feet హైట్ ఉంది చూడగలిగాం, దాన్ని టాల్ అంటున్నాం. 3 feet హైట్ ఉంది చూడగలుగుతున్నాం, దాన్ని డ్వార్ఫ్ అంటున్నాం. కాబట్టి వీటిని మనం ఫీనోటైప్ అంటాం. ఏదైతే మనం చూడగలుగుతున్నామో, ఏదైతే మనం డిస్క్రైబ్ చేయగలుగుతామో, అది టాలా, డ్వార్ఫా, రౌండా, వ్రింక్లెడా, ఎల్లోనా, గ్రీనా, యాక్సియలా, టెర్మినలా రాయగలుగుతున్నాం కదా, వాటిని ఫీనోటైప్ అంటాం. కానీ ఆ క్యారెక్టర్ అలా ఉండడానికి వెనకాల జెనెటిక్ మేకప్ ఒకటి ఉంటుంది. దాని యొక్క జెనెటిక్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని జీనోటైప్ అంటాం. మనం టాల్ అని రాసేస్తున్నాం, కానీ ఈ టాల్ క్యాపిటల్ టీ వల్ల లేదా క్యాపిటల్ టీ స్మాల్ టీ వల్ల ఇది మనం చూడలేము. ఏదైతే మన కంటికి కనిపించదు, ఏదైతే మనం డిస్క్రైబ్ చేయలేము, ఓకే, దాన్ని అంటే జెనెటిక్ మేకప్ మనం ఇలా క్యాపిటల్ టీ స్మాల్ టీగా కాదు డిస్క్రైబ్ చేయడం అంటే. AGGACTE ఇలా ఇఫ్ ఇట్ ఈస్ టాల్, AGGACTA డ్వార్ఫ్, ఇంత మనం చెప్పలేం కదా. సో ప్రతి జీన్ యొక్క అల్లేలి యొక్క సీక్వెన్స్ని మనం గుర్తుపెట్టుకోలేం కాబట్టి అది చూడలేమని నా ఉద్దేశం, అది రాయలేమని చెప్పేసి నా ఉద్దేశం. సో ఇలా ఉంటే దాన్ని జీనోటైప్ అంటాం. ఓకే, జీనోటైపిక్ ఫీనోటైపిక్ రేషియోస్ మీకు తెలుసు. క్యాపిటల్ టీ అంటే 1 అని, క్యాపిటల్ టీ స్మాల్ టీ 2 అని, స్మాల్ టీ 1, 1:2:1 జీనోటైపిక్ రేషియో. కానీ టాల్ 3 ఉంటాయి, డ్వార్ఫ్ 1 ఉంటుంది. ఇది ఫీనోటైపిక్ రేషియో. ఒకవేళ మెండల్ యొక్క ప్రయోగాలు, అతని యొక్క మోనోహైబ్రిడ్ క్రాస్ తెలియని వాళ్ళకి ఇదంతా కూడా చాలా కన్ఫ్యూజన్స్గా ఉండి ఉండొచ్చు. ఎక్కడి నుంచి అంటే డామినెంట్ దగ్గర నుంచి ఇవన్నీ కాస్త కన్ఫ్యూజన్స్గా ఉండి ఉండొచ్చు ఎవరికైతే మెండల్ గురించి ఏమీ తెలియదు. ఆల్రెడీ 10th క్లాస్లో మెండల్ కోసం చదువుకున్నాం, మాకు మోనోహైబ్రిడ్ క్రాస్ తెలుసు అన్న వాళ్ళకి ఇవన్నీ కూడా కనెక్ట్ అయి ఉంటారు. సో వాళ్ళ కోసం, వీళ్ళ కోసం, అందరి కోసం కూడా నెక్స్ట్ వీడియోలో మనం మెండల్ మోనోహైబ్రిడ్ క్రాస్ వేసుకొని మెండల్తో జెనెటిక్స్ స్టార్ట్ చేద్దాం. ఎందుకంటే ఫాదర్ ఆఫ్ జెనెటిక్స్ మెండల్ కాబట్టి. సో దిస్ ఈజ్ అబౌట్ టుడేస్ క్లాస్. థ్యాంక్ యూ. అండ్ ఇంతవరకు మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సపోర్ట్ చేయడం కోసం జాయిన్ బటన్ మీద క్లిక్ చేయండి, సభ్యులుగా చేరండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.